ఆనరబుల్ ప్యానల్ స్పీకర్స్, బీఆర్ఎస్ పార్టీ వారు బీసీ కులగణనపై కొన్ని అవాస్తవమైన మాటలు మాట్లాడి వారి విషయంలో నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేయడంపై నేను కొంత క్లారిఫై చేస్తాను. ఒకటి, వారి సమయంలో 10 ఏళ్ల పాటు బీసీలకు ఏమీ చేయకపోవడం, ఏమీ చేయలేదు. ఈరోజు మేము చేపట్టిన కాంప్రహెన్సివ్ సోషియో ఎకనామిక్ సర్వే అటువంటి కార్యక్రమం కూడా చేయలేదు. చాలా స్పెసిఫిక్గా నేను ఇది 3వ ఇంటర్వ్యూని అవుతున్న విషయంలో, కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ సోషల్ జస్టిస్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో, ఆదేశాలతో తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సమాజంలో ఒక టోటల్ కాంప్రహెన్సివ్ ఇంక్లూజివ్ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి పోయిన సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖున ఎక్సర్సైజ్ మొదలుపెట్టి ఈరోజు 4 ఫిబ్రవరికి పూర్తిగా ఆ సర్వే పూర్తి చేసి ఈరోజు శాసనసభలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఒక విషయంలో వారు పదే అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాన్ని ఖండించాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు చేసిన సమగ్ర కుటుంబ సర్వే, అసలు ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యే, వారు ఎక్కడా కూడా దాన్ని ప్రచురించలేదు, వెబ్సైట్లో పెట్టలేదు, ఇక్కడ శాసనసభలో ప్రవేశపెట్టలేదు, ఎవరికి దాని విషయం తెలియదు. అయినా సరే దాని నుంచి వాళ్ళు కోట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ హయాంలో బీసీలకి 51.09% వారి యొక్క సర్వేలో రావడం జరిగింది. మేము చేసిన దాంట్లో 56.33% బీసీల పర్సంటేజ్గా మేము మా సర్వేలో నిర్ధారించిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్టీ పాపులేషన్ కూడా అప్పటికంటే ఇప్పుడు 1% ఎక్కువ మా సర్వేలో వచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అప్పుడు 9.8 వస్తే ఇప్పుడు 10.45. అదేవిధంగా ఓసీ పాపులేషన్ వాళ్ళ సర్వేలో 21.55 ఉంటే ఇప్పుడు మేము చేసిన సర్వేలో 15.79. OC percentage of population is reduced from 21.55 to 15.79. అదేవిధంగా వారి లెక్కల్లో ఎంత తేడా ఉందంటే, వాళ్ళు ఆ రోజు వారి సమగ్ర కుటుంబ సర్వేలో చేసిన లెక్కలు మొత్తం లెక్కబడితే, ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు అది 114%కి వస్తుంది. మరి ఆ విధంగా ఒక పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలతో వారి యొక్క ఈ డిబేట్లో కూడా వారు అబద్ధాలు మాట్లాడే విషయం నేను తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ, మరోమారు మీ ద్వారా ఇక్కడున్న సభ్యులకి, యావత్ తెలంగాణ సమాజానికి మేము మరోమారు మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పోరెస్ట్ ఆఫ్ ద పోర్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి న్యాయం చేయడానికి ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేయడం జరిగింది. రాజకీయంగా రిజర్వేషన్స్లోనే కాదు, ఎకనామిక్గా, ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో, అన్ని రంగాల్లో మా ప్రభుత్వం మరి బీసీలకి న్యాయం చేయడానికే మేము ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేయడం జరిగింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సామాజిక న్యాయం కొరకు మేము ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టడం జరిగింది. వారు నిన్నగాక మొన్న పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్లో, బయట అనేక సందర్భాలుగా మొత్తం భారతదేశంలో కూడా సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టాలి, బ్యాక్వర్డ్ క్లాస్కి, బ్యాక్వర్డ్ క్లాస్కి న్యాయం జరగాలని వారి యొక్క మాటల ఇన్స్పిరేషన్తో మేము చేపట్టడం జరిగింది.
నేను స్పష్టంగా స్పీకర్ సార్ మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాం, గతంలో ఉన్నదానికంటే బీసీ పాపులేషన్ పర్సంటేజ్ పెరిగింది, ఓసీ పాపులేషన్ పర్సంటేజ్ తగ్గింది. దీని మీద ఎవరు బయట ఒక తప్పుడు ప్రచారం, కొన్ని అపోలు అనుమానాలు మరి అది స్ప్రెడ్ చేసినా అది నమ్మొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్కి, ఇంక్లూజివ్ గ్రోత్కి మేము కట్టుబడునని చెప్పి నేను మనవి చేస్తూ, మరి వారు వాకౌట్ చేసిన విషయం కూడా అది పూర్తిగా అబద్ధాలు, అవాస్తవాల మీద బేస్తుంది, అది కూడా ఖండిస్తున్నానని చెప్పి మనవి చేస్తూ ముగించుకుంటున్నాను.